Hi friends, I'm Dr. Fazil Nisa, the gynecologist, fertility specialist, Ira Fertility Center Clinical Head Tolichoki and Shamshabad. చూడండి మనము నార్మల్గా గర్భసంచిలో బేబీ అనేది ఒక 9 months వరకు పెరగాలి అంటే ఆ గర్భసంచి చాలా బాగుండాలి, చాలా కులాసాగా ఉండాలి, రక్త సరఫరా అనేది బాగుండాలి అండ్ ఆ బేబీ పౌష్టికాహారాలన్నీ అక్కడ నుంచి రావాలి. కాబట్టి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ బేబీ అనేది 9 months వరకు గ్రో అవుతుంది. కరెక్ట్. సో ఇటువంటి గర్భసంచిలో వాట్ కెన్ బి ద ప్రాబ్లమ్స్ అంటే గడ్డలు రావచ్చు, లేదా పాలిప్ అనేది రావచ్చు, లేదా మనకి ఎండోమెట్రైటిస్ అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఎప్పటి నుంచో ఉన్న ఇన్ఫెక్షన్ రావచ్చు. సో దీని వలన ఆ గర్భసంచి అనేది ఆ బేబీని ఎంత మంచి బేబీ పెట్టినా వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, తర్వాత న్యాచురల్గా కూడా రాదు. ఏంటి అని చూస్తే వీళ్ళకి గర్భసంచి పొర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి మనం. బికాస్ గర్భసంచి పొర అనేది బాగుంటే 70% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో కానీ లేదా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. అలానే కాకుండా నెక్స్ట్ మనము ఏమేమి చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మన మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ జరుగుతున్నప్పుడు గర్భసంచిలో మనకి ట్యూమర్ అదే ఫైబ్రాయిడ్ లాంటిది గడ్డ లాంటిది ఏమైనా ఉందా, ఎంత సైజు ఉంది అనేది చూసుకోవాలి. మోర్ దాన్ 1 ఫైబ్రాయిడ్ 3 centimeters దాటిందంటే దాన్ని ఖచ్చితంగా తీసేయాలి. అండ్ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఎట్లా అంటే గర్భసంచి పొర లోపలికి అంటే ఎక్కడైతే బేబీ ఫామ్ అవ్వాలో సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం అనమాట. వాటి ఆ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి లోపల బేబీ అతుక్కునే చోట 1 centimeter అంత చిన్నగా ఉన్నా కూడా తీసేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనకి ఆ పాలిప్ అనేది వస్తుంది. పాలిప్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఎట్లయితే వాట్స్ అవి వస్తాయి కొంతమందికి, అట్లా ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఈ పురుపురి అనేది వస్తుంది. పాలిప్ అనమాట. లోపల గర్భసంచిలోనే టిష్యూ లాంటి గ్రోత్. ఈ పురుపురి వచ్చినప్పుడు దానికి బ్లడ్ సప్లై కూడా ఒక్కోసారి వేరేగా ఉంటుంది అనమాట. బ్లడ్ సప్లై ఉన్నప్పుడు ఈ పాలిప్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో ఆ బ్లడ్ అంతా ఈ పాలిప్ లాగేసుకుంటుంది అనమాట. అంటే దానికి రావాల్సిన న్యూట్రిషన్ అంతా ఈ పాలిప్ లాగేసుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా అది తీసేసుకోవాలి. పాలిప్ కానీ ఫైబ్రాయిడ్ కానీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ కానీ తీసుకోవాలి. అలానే వచ్చేస్తే ఇప్పుడు లోపల కొంతమందికి గర్భసంచి పొర అనేది అస్సలు పెరగదు. ఎంత మనం ఈస్ట్రోజన్స్ ఇచ్చినా, ఎంత మంచి టాబ్లెట్స్ ఇచ్చినా అది గర్భసంచి పొర అనేది ఒక 6.5 వరకు ఎక్కువ కూడా పెరగదు అనమాట. సో అట్లా పెరిగినప్పుడు మనం ఏం చేసుకోవాలి, దాన్ని 6.5 వరకు పెరిగినప్పుడు కూడా మనం దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ ట్యూబర్కులోసిస్ ఏమైనా ఉందా, లేదా అషమాన్ సిండ్రోమ్ ఉందా, లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని ఏకేటీ అంటే ట్యూబర్కులోసిస్ తగ్గడానికి ఏకేటీ ట్రీట్మెంట్ అనేది ఒక 3 to 4 months వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 to 4 months ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ గర్భసంచి పొర పెరగలేదు అంటే దానికి లేటెస్ట్గా అడ్వాన్స్డ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అని వస్తుంది. సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అంటే మనము బ్లడ్లోంచి కొన్ని సెల్స్ తీసుకొని అది వాటిని యాక్టివేట్ చేసి అది గ్రోత్ హార్మోన్స్ అవన్నీ యాడ్ చేసి మనం గర్భసంచి పొరలోకి ఇస్తామన్నమాట. ఆ గర్భసంచి పొర పెరగడానికి సో మోర్ దాన్ 6.5 లెస్ దాన్ 6.5 mm ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే ఫస్ట్ మనము ఇండియాలో కాబట్టి ట్యూబర్కులోసిస్ అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ గర్భసంచి 9 months వరకు ఆ బేబీకి ఆహారం అందిస్తుంది. అండ్ అలానే ప్లసంటా అనేది మాయ అనేది కూడా ఈ గర్భసంచి పొర నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే బేబీ ఇంకా గర్భసంచి పొర రెండు కలిపి ఆ ప్లసంటాని ఆ మాయాని క్రియేట్ చేస్తాయి. ఇది న్యూట్రిషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కనుక కూడా కరెక్ట్గా అవ్వాలి అంటే గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ గర్భసంచి పొర అనేది చూడండి బ్యూటిఫుల్ ట్రిపుల్ లైన్ అంటాం మనం. అంటే ఒక లీఫ్ లాగా ఒక ఆకులాగా వస్తుంది అనమాట మనకి పెట్టిన వెంటనే చూస్తే. సో అటువంటి స్ట్రక్చర్ 8 mm వరకు ట్రిపుల్ లైన్ 8 mm వరకు వచ్చిందంటే అది చాలా మంచి గర్భసంచి. అండ్ దాని రక్త సరఫరా కూడా చూసుకుంటాం మనం. అంటే బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది అనేది మనం స్కాన్లో కూడా తెలుసుకోవచ్చు. డాప్లర్ అంటాం అనమాట దాన్ని. సో ఆ డాప్లర్ ద్వారా మనం స్కాన్లో ఎట్లా ఉంది గర్భసంచి రక్త సరఫరా బాగుంది
బాగుందా లేదా అన్నీ చూసుకొని ఈ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఎట్లా ఉందో చూసుకొని ఒక బేబీని పెడితే ఖచ్చితంగా ఐవీఎఫ్ ఆర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఏదైనా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ గర్భసంచి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎండోమెట్రియం. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే ట్రీట్ చేసుకోండి. అండ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ.